Brought to you by V-Guard. కడప ఎంపీ వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. సంక్షేమంతో పాటు కడపలో అభివృద్ధి కూడా చేశానన్నారు అవినాష్. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చానన్నారు. కడప బెంగళూరు కొత్త రైల్వే లైన్ కి త్వరలోనే అనుమతులు కూడా తెస్తామన్నారు. ఎన్నో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చానన్నారు అవినాష్ రెడ్డి. గత 5 ఏళ్లలో సంక్షేమంతో పాటు ఎంతో అభివృద్ధి చేశానన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. కడప ఎంపీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన హ్యాట్రిక్ కొడతానంటూ ధీమా వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ మాటల్లో విందాం. కడప ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి గారు. ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని సెట్లు నామినేషన్ దాఖలు చేశారు? ప్రస్తుతానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ వేయడం జరిగింది. దేవుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల ఆశీస్సులు గొప్పగా ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటా ఉన్నా. సార్, ఏ విధమైన అభివృద్ధి పథకాలతో ముందుకు పోతా ఉన్నారు? గడిచిన 5 ఏళ్ళుగా మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? జిల్లాలో గడిచిన 5 సంవత్సరాల్లో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలతో పాటు కేంద్రంలో జరగాల్సినవి కూడా, ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి అయితేనేమి, దాదాపు 250 కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ భూమి పూజ చేశాం. దాదాపు 18 మాసాల్లో టెర్మినల్ బిల్డింగ్ కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా కడప బెంగళూరు లైన్కి సంబంధించిన చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ను కూడా, దాదాపు అలైన్మెంట్ చేంజ్ను కూడా అప్రూవల్కు దగ్గరికి తీసుకొచ్చాము. ఆ అప్రూవల్ పూర్తయితే భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పెళ్లిమర్రి పుట్టపర్తి వరకు భూసేకరణ చేస్తే ఈ అలైన్మెంట్ ఖచ్చితంగా ఒక 5 నుంచి 6 సంవత్సరాలు పూర్తి చేసే పరిస్థితికి అది వస్తుంది. లేకుంటే ఇదే ఓల్డ్ లైన్ అయితే కనుక ఇప్పటిదాకా దాదాపు 20 ఏళ్ళు గడిచిపోయింది, 15 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా ఎంతకాలం పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ కూడా గట్టిగా కేంద్రాన్ని కోరాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రభుత్వం తరపున లేఖ రాయడం జరిగింది రైల్వే మంత్రిత్వ శాఖకు. వాళ్ళు కూడా దానికి సంబంధించిన టెక్నికల్, కమర్షియల్, ఫైనాన్షియల్ అన్ని రకాలైన ఫీజిబిలిటీస్ చేశారు. మరి తప్పకుండా ఆ దిశగా పెండ్లిమర్రి పుట్టపర్తి లైన్ అయితేనేమి, ముద్దనూరు టు పులిందల లైన్ అయితేనేమి ఈ కంప్లీట్ అయితే కనుక జిల్లాలోని పరిశ్రమలకు, అదేవిధంగా జిల్లా ప్రజానీకానికి బెంగళూరుకు పోవడానికి మార్గం, రైల్లో పోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఆ దిశగా చేయవలసిన ప్రతి ప్రయత్నాన్ని చేశాం. దాని అప్రూవల్, అలైన్మెంట్, చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ అప్రూవల్కు దగ్గరికి తీసుకొని వచ్చాం. దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబమే కడప పార్లమెంట్ కానీ కడప జిల్లాలో కానీ ప్రాబల్యం ఉంది. అయితే ఈసారి ఎన్డీఏ కూటమి కానీ కాంగ్రెస్ కానీ ఈ కంచుకోటను బద్దలు కొడతామని చెప్పేసి ప్రచారాలు చేస్తారు. ఇందాకే చెప్పా, ఆనాడు ప్రజలు, జిల్లాలోని ప్రజలు, కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఎంత బాగా పనిచేసినారు, ఎంత చక్కగా 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏ రకంగా అమలు చేశారో, ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో జిల్లా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిజంగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి మమ్మల్ని అందరినీ కూడా ప్రజలు గొప్పగా దీవిస్తారు. కడప పార్లమెంటుకు సంబంధించి గత 4 దశాబ్దాలుగా ఉన్న ఆ కంచుకోట ఏమి బీటలు చేయలేరు. మొదటి నుంచి ఇది వైఎస్ కంచుకోట అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద ఈసారి కూడా ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి వస్తుంది. అంతేకాకుండా పార్లమెంట్లో అనేక సమస్యల మీద పోరాడాము. అలాగే కడప అభివృద్ధికి అనేకంగా కృషి చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఆశీస్సులు మళ్ళీ మాకే చూపిస్తారని చెప్పేసి అవినాష్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయస, సుధీర్, TV9 కడప. Brought to you by V-Guard.